డ్రైవర్లే ఆర్టీసీ సంస్థకు మూల స్తంభాలని, వారు మరింత బాధ్యతగా నిబద్ధతతో పనిచేస్తూ ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు సురక్షితంగా చేర్చాలని డిప్యూటీ రీజనల్ మేనేజర్ ఓఎస్ ప్రణీత్ అన్నారు. ప్రమాదాల నివారణకు తమ వంతు కృషి చేయాలని సూచించారు. ఇక ఆదిలాబాద్ పట్టణంలోని ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణంలో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలను పురస్కరించుకొని శుక్రవారం డ్రైవర్స్ డేను ఘనంగా నిర్వహించారు. టూ టౌన్ సీఏ కరుణాకర్ రావు, ట్రాఫిక్ సీఏ ప్రణయ్ కుమార్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అశ్వంత్ కుమార్, డిపో మేనేజర్ కల్పనతో కలిసి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. ముందుగా అతిథులను ఆర్టీసీ సిబ్బంది శాల్వా, పూలబొక్కిలతో సత్కరించారు. అటు జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా పాఠశాలల విద్యార్థులకు నిర్వహించిన పోటీల్లో ప్రతిభ కనబర్చిన వారిని కూడా అతిథుల చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం రోడ్డు భద్రతా విస్తృతి అవగాహన కల్పిస్తూ ర్యాలీ చేపట్టారు. ఇక డ్రైవర్స్ డే నేపథ్యంలో డ్రైవర్లకు గులాబీ పూలను అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. దాదాపు 27 సంవత్సరాలుగా ఎలాంటి ప్రమాదాలకు తావులేకుండా విధులు నిర్వహిస్తూ ఉత్తమ సేవలు అందిస్తున్న డ్రైవర్ బాబన్నను శాలువతో సన్మానించి అభినందించారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలను పురస్కరించుకొని ఆదిలాబాద్ బస్ స్టేషన్లో మనము ఈ కార్యక్రమాన్ని కండక్ట్ చేయడం జరిగింది. మనము ఈ ప్రోగ్రాంలో భాగంగా వివిధ స్కూల్స్లోంచి పిల్లలకు కూడా అవేర్నెస్ కల్పించడం జరిగింది. మా డిపోలో, ఆదిలాబాద్ డిపోలో 27 సంవత్సరాలు పనిచేసినటువంటి బాబన్న డ్రైవర్కి ఎలాంటి ప్రమాదం లేకుండా, ఒక్క ప్రమాదం లేకుండా ఇప్పటివరకు పనిచేసిన డ్రైవర్ని సత్కరించుకోవడం జరిగింది. అట్లాగే డ్రైవర్లే మా యొక్క సంస్థకి మూల స్తంభాలు కాబట్టి ఈ ఒక్కరోజు వారి కోసం కేటాయించి వారి యొక్క ఘనతలను వాళ్ళకి తెలియజేసి, వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీస్, బాధ్యతల్ని కూడా వాళ్ళకి తెలియజేసి ఎంతో మందిని, వేలాది మందిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తున్నారు. కాబట్టి మరింత బాధ్యతగా, నిబద్ధతగా పనిచేయాలని చెప్పి ఇటువంటి ప్రమాదాలు కూడా చోటు చేసుకోకుండా అవతలి వాళ్ళు కూడా అజాగ్రత్తగా ఉన్నా కూడా ప్రమాదాన్ని ఏ విధంగా తప్పించాలని మెలకువలన్నీ ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా రోడ్ సేఫ్టీ అవేర్నెస్లో భాగంగా ఈ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి. తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. ఈ డ్రంక్ అండ్ డ్రైవింగ్ అనేది చేయకూడదు. ట్రిపుల్ రైడింగ్ కానీ, ఓవర్ ప్యాసింజర్స్ కానీ ఆటోలలో, ఇవి స్కూల్ స్టూడెంట్స్ని ఎక్కువ మేము గమనిస్తాము. కేసెస్ కూడా బుక్ చేస్తాము. ఆటోలలో కానీ, నాన్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్లలో కూడా ఎక్కువ ప్యాసింజర్స్ తీసుకెళ్లడం అట్లాంటివి మేము నోటీస్ చేస్తున్నాము. ఈ రీసెంట్గా వాటి మీద కేసెస్ కూడా చేసి వాళ్ళకి అవగాహన కూడా కల్పించడం జరుగుతుంది. సో ఎన్ఫోర్స్మెంట్ అనేది పోలీస్ వారి తరఫు నుండి 100% చేస్తూ ఉన్నాము. దీనిలో ఇదే కాకుండా పబ్లిక్లో కూడా అవేర్నెస్ వస్తే అది మనం యాక్సిడెంట్స్ అనేది రెడ్యూస్ చేయడానికి అవకాశం ఉంటుంది. మనందరి ముఖ్య ఉద్దేశము ఈ జరుగుతున్న ప్రమాదాలను మినిమైజ్ చేస్తూ, జీరో చేసి, ఎలాగైతే ఆర్టీసీలో ఒక 30 years ఒక డ్రైవర్ ఏ విధంగానైతే ఎలాంటి యాక్సిడెంట్ చేయకుండా నడుపుతున్నాడో, అలాగే మిగిలిన అందరు డ్రైవర్స్ కూడా అసంఘటిత రంగంలోని ఇతర ఆటో డ్రైవర్లు కానీ, లారీ డ్రైవర్లు కానీ ఇదే విధంగా వాళ్ళను అనుసరిస్తూ రోడ్డు భద్రతా సూత్రాలను పాటిస్తూ వాళ్ళు సురక్షితంగా గమ్యాన్ని చేరుతూ. ఇక పిల్లలు ఎదుర్కొనే సమస్యలపై లీగల్గా సేవలు అందించేందుకు వీలుగా ప్రత్యేకంగా ఓ